చేసుకోనండి. మీ పరిశుద్ధమైన రోజు అయా పరిశుద్ధంగా ఆశ్రయించటకు మాకు సహాయపడుతురండి తండ్రి. దేవా, ఈ యొక్క మా మధ్య మీ ఆత్మ సంచారం ఉంచండి ప్రభువా. మాతో కూడా మీ సన్నిధి ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభువా. సహాయపడుతురండి. నిలబడుతున్న మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఆయా పాటల్లో సహాయపడుతురండి. వాక్శక్తి అనుగ్రహించండి. మీ ఆత్మ నింపుదల దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా, నిలబడుతున్న మీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా తండ్రి, మరి బ్రదర్ని మీ యొక్క ఆత్మతో నింపండి. అయా అభిషేకించండి ప్రభా. దేవ, ఎవరికి ఏ మాటలు అవసరమో తండ్రి అట్టి మాటలు మీరు అనుగ్రహించి తన నోట ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను. మీ పరలోకము నుండి మీ మాటలే మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. సహాయపడుతురండి ప్రభా. అంతేకాదు ప్రభా, ఎలాంటి అభ్యంతరములు ఆటంకములు లేకుండా కాపాడండి. శత్రువు యొక్క ప్రతి కార్యాన్ని కూడా లయపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయపడుతురండి. సండే స్కూల్లో కూడా దాన్ని బలపరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అల్లరి చేయకుండా కాపాడండి. వచ్చిన వారిని బట్టి మీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన వారిని కూడా ప్రభా నడిపించండి. మార్గ మధ్యలో వారికి తోడుగా ఉండండి. ఎవరు కూడా ప్రభు ఇంటి దగ్గర అభ్యంతరపరచబడకుండా కాపాడమని, సమస్త ఆధిపత్యం అధికారం మీరే వహించమని, సమస్త మహిమ గంత ప్రభావాలు మీరే ఆరోపించుకోనమని యేసయ్య నామములో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడా, పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడుతూ రండి తండ్రి. పాటలు పాడే వాళ్ళని, వాయిద్యాలు వాయించే వారికి మీరే సహాయం చేస్తూ రండి తండ్రి. నిలబడుతున్న మీ దాసుని అభిషేకించి మీ నోటు బోరగా వాడుకుంటూ రండి తండ్రి. తెరవబడుతున్న ఆకాశాన్ని మా మధ్య నుంచుతూ రండి తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసు మాకు అనుగ్రహిస్తూ రండి తండ్రి. వర్తమానంలో విన్న వాక్యాన్ని బట్టి మేము ఆరాధించలాగిన మీరే సహాయం చేస్తూ రండి తండ్రి. బలవర్తమానంలో దేవుడా, మమ్మల్ని సరి చేసుకుని బలలో పాలు పొందే విషయంలో మీరే సహాయం చేస్తూ రండి తండ్రి. అలాగే వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. రావాల్సిన వారిని మార్గ మధ్యలో ఉన్న సకాలంలో మీ సన్నిధి నడిపిస్తూ రండి తండ్రి. సండే స్కూల్ పరీక్షలు మీ దాసులను బలంగా వాడుకుంటూ రండి తండ్రి. పిల్లలు అలాంటి అల్లరి చేయకుండా మీరే సహాయం చేస్తురండి తండ్రి. దుష్టుల క్రియలు మా నుంచి లయపరుస్తురమ్మని, వాతావరణాన్ని, కరెంటుని, మైకుని మీ స్వాధీనంలో ఉంచుకుంటురమ్మని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. రావచ్చిన వారిని నడిపించండి దేవా. మరి యొక్క సమయంలో ఆరాధనాత్మంలో, బలవత్వంలో సహాయం దయచేయండి. మా ఎద్దకు తీసుకొచ్చినటువంటి మరి ప్రభా మీ దాసుడు మరి ప్రసాద్ గారిని బలపరచండి. బెదర్ని ఆత్మతో నింపండి. మీ ఆత్మ అభిషేకం అనుగ్రహించి బలపరిచి వాడుకోనమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. అలాగే తిరిగి తండ్రి, ఈ సమయంలో పాటల ద్వారా, వాద్యముల ద్వారా సహాయం చేయమని వేడుకుంటున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకునమని దేవా ప్రార్థిస్తున్నాం. కృప దయచేయండి. అంతేకాదు తండ్రి, వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. రావాల్సిన వారిని నడిపించండి దేవా. పెద్ద తుమ్మిడి పరిసర ప్రాంతాల నుంచి నీ ప్రజలైన వారిని దేవా తోడుకుని రమ్మని, అనేక మంది తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం దయచేయండి. అలాగే తిరిగి తండ్రి, మీ మందిరావరణ చుట్టూ కంచి వేయండి, మందిరం చుట్టూ కంచి వేయండి. అయా దుష్టుడైన సాతాను ఇక్కడ పనిచేయకుండా సహాయపడుతురండి. సంఘంలో దుష్టుడు పనిచేయకుండా సంఘం చుట్టూ, మందిరావరణ చుట్టూ కంచి వేసి కాపాడుతురమ్మని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి దేవా. పెద్ద తుమ్మిడి పరిసర ప్రాంతాల నుంచి నీ ప్రజలైన వారిని తీసుకురమ్మని వేడుకుంటున్నాను. అలాగే తిరిగి తండ్రి, హైదరాబాద్ ఎబ్రోన్లో, హెర్మోన్లో జరుగుతున్న పరిచర్య విషయం కూడా దేవా సహాయపడుతురమ్మని వేడుకుంటున్నాను. అనేక మంది నడిపించండి, తీసుకురండి. అలాగే తిరిగి తండ్రి, ఆయా మరి చుట్టుపక్కల 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా దేవా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిచర్య అంతటి విషయమై కృప చూపండి. అనేక మంది మీ సేవకులను, పరిచారకులను బలపరిచి వాడుకునమని వేడుకుంటూ సహాయం అనుగ్రహించి కృప చూపమని దేవా. మరి ఈ సమయం అంతటినీ మీ దయగల హస్తాలకు, మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ దేవా, మరి ఈ సమయంలో పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా సహాయపడుతురండి. అలాగే సండే స్కూల్లో కూడా మీ దాసరాలను బలపరిచి వాడుకునండి. సండే స్కూల్ పిల్లలు నడిపించండి. ఆరాధనోత్మానంలో, బలవత్మానంలో ప్రభా మరి ప్రసాదాలను బలపరిచి వాడుకొనమని వేడుకుంటూ కృప చూపమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
99వ పాట పాడుకుందాం. కొత్త బడవస్కంలో 99, పాత బడవస్కంలో 97. పాత బడవస్కంలో 97, కొత్త బడవస్కంలో 99. పరమ పవిత్ర స్వర్గపిత, పరమ పవిత్ర స్వర్గపిత, జై ప్రభు జై ప్రభు సర్వసదా, జై ప్రభు సర్వసదా, యుగ యుగములకు రక్షకుడా, యుగ యుగములకు రక్షకుడా, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి, జీవుండా ప్రభు పాపుల రక్షక, జై ప్రభు, జీవుండా ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. ప్రేమ రూపినివే నన్ను ప్రేమించితివి, ప్రేమ రూపినివే నన్ను ప్రేమించితివి, శ్రమలను పొందితివి, నీ ప్రేమ మూలమునా, శ్రమలను పొందితివి, నీ ప్రేమ మూలమునా, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి, జీవుండా ప్రభు పాపుల రక్షక, జై ప్రభు, జీవుండా ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. ప్రాణమిడి సిల్వన్ నన్ను రక్షించితివి, ప్రాణమిడి సిల్వన్ నన్ను రక్షించితివి, పాపము తీసితివి, నీ కృప ఉన్నతము, పాపము తీసితివి, నీ కృప ఉన్నతము, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి, జీవుండా ప్రభు పాపుల రక్షక, జై ప్రభు, జీవుండా ప్రభు పాపుల రక్షక, జై ప్రభు. శత్రు సైతాను ఓడించితివి నీవు, శత్రు సైతాను ఓడించితివి నీవు, మరణము నీ మరణము వలన విమోచించితివి, నీ మరణము వలన విమోచించితివి, మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి, జీవుండా ప్రభు
పాపుల రక్షక జై ప్రభు జీవుండా ప్రభు పాపుల రక్షక జై ప్రభు శక్తి గలవాడా సావున్ గెలిచితివి శక్తి గలవాడా సావున్ గెలిచితివి శక్తితో లేచితివి తండ్రితో కలిపితివి శక్తితో లేచితివి తండ్రితో కలచితివి మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి జీవుండా ప్రభు పాపుల రక్షక జై ప్రభు జీవుండా ప్రభు పాపుల రక్షక జై ప్రభు ప్రేమ గల ప్రభువా మరల వచ్చెదవు ప్రేమ గల ప్రభువా మరల వచ్చెదవు శ్రమలను తొలగించి నన్ను చేర్చుకొందువు శ్రమలను తొలగించి నన్ను చేర్చుకొందువు మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి జీవుండా ప్రభు పాపుల రక్షక జై ప్రభు జీవుండా ప్రభు పాపుల రక్షక జై ప్రభు ప్రవాహములోనా ప్రభు నేనుండినను ప్రవాహములోనా ప్రభు నేనుండినను నిన్ను బట్టినే క్షేమముగానుందు నిన్ను బట్టినే క్షేమముగానుందు మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి జీవుండా ప్రభు పాపుల రక్షక జై ప్రభు జీవుండా ప్రభు పాపుల రక్షక జై ప్రభు జై జయని పాడుడి యేసునకే మహిమా జై జయని పాడుడి యేసునకే మహిమా జై జై హల్లెలూయా జై జై హల్లెలూయా జై జై హల్లెలూయా జై జై హల్లెలూయా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి జీవుండా ప్రభు పాపుల రక్షక జై ప్రభు
జీవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు. రెండు 248వ పాట పాడుకుందాం. 248. పాత బడవస్కంలో 246, కొత్త బడవస్కంలో 248, పాత బడవస్కంలో 246. నా కొరకై అన్నీ చేసినేసు, నాకింకా భయం లేదు లోకంలో. కొత్త బడవస్కంలో 248, పాత బడవస్కంలో 246. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నా కొరకై అన్నీయు చేసి, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. క్షమమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షమం చిచ్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షమమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షమం చిచ్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షమం తీరే వరకు ఆవేదవరాలి, క్షమం తీరే వరకు ఆవేదవరాలి. ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు, ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్ పరమ పిత, వాటిని పోషించునట్టి పరమ పిత, మమ్ము అనుదిన అద్భుతముగా నడుపు, మమ్ము అనుదిన అద్భుతముగా నడుపు. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసేను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఏమి ధరించుదామని చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడుము. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తెరి చూడుము. అడవి పువ్వుల ప్రభు అలంకరింప, అడవి పువ్వుల ప్రభు అలంకరింప, తానే నిశ్చయముగా మమ్ము అలరించు, తానే నిశ్చయముగా మమ్ము అలరించు. నా కొరకై అన్నీయు చేసేను యేసు,
నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. రేపటి దినము గుర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండ భయమెందుకు. రేపటి దినము గుర్చి చింతపడకు, ఆప్తుడేసు నాకుండ భయమెందుకు. రేపు దాని సంగతులనే చింతించున్, రేపు దాని సంగతులనే చింతించున్. ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును, ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, ఇంకా భయము లేదు లోకములో. ఆశీర్వాదించేడు యేసు అరణ్యములో, పోషించేను 5,000 మందిని కూడా. ఆశీర్వాదించేడు యేసు అరణ్యములో, పోషించేను 5,000 మందిని కూడా. తీర్చెను ప్రభువే ప్రతి అవసరతన్, తీర్చెను ప్రభువే ప్రతి అవసరతన్. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. చివరిగా మరొక పాట పాడుకుందాం. దాతం సర్ప 237 పాట పాడుకుందాం. 237 పాత బడవస్కంలో 235. పాత బడవస్కంలో 235, పాత దాంట్లో 235, కొత్త బడవస్కంలో 237. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు, వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము, మనకింత వరకు సహాయపడెను. తానప్పగించుకొని మనకై, మనలా నడిపెను సుఖముగను. తనదు సత్యము నేర్పించి, కను పాపగా కాచేనా. తనదు సత్యము నేర్పించి, కను పాపగా కాచే. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు,
వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఈ ధరలోని నరులాలో యథార్థ హృదయములకు ముదమున తన చిత్తము తెలుపం. పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తువా. పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. అన్ని సమయములలో కన్నులతో దించును. నన్ను మార్చెను తప్పినన్ పెన్నుగా హృదయమునాదరించే అన్నా గురు యేసువా. పెన్నుగా హృదయమునాదరించే అన్నా గురు యేసు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు. తగిన సహాయము చేయు. ఎల్కలమందునకును కావు మక్కువ పిల్లలకు. ఎల్కలమందునకును కావు మక్కువ పిల్లలకు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఆ కన్నును చూచిన కన్నులు అనేకుల చూచెను. ఇశ్రాయేలుల కనికరించే ఎజ్రాకు సహాయపడెను. నిద్రించవు నెప్పుడు ఎజ్రాకు సహాయపడెను. నిద్రించవు నెప్పుడు. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. ఆదరించి కాపాడువాడు వీడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము.
నీతిమంతులాజుచే దాది పోలికాయను జ్యోతుల వలెను జూను బలమీచును అవసరదన్ నిన్ను విడువాడు అతి బలమీచు అవసరదన్ నిన్ను విడువాడు స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు ఆదరించి కాపాడువాడు వీడేచువాడు స్తోత్రించి కీర్తింతుము ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడును ఎడతెగని చెడుగుల పాపం రేడుల నేర్పరచువాడు పాడుడి హల్లెలూయా రేడుల నేర్పరచువాడు పాడుడి హల్లెలూయా స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు వీడేచువాడు ఆదరించి కాపాడువాడు వీడేచువాడు స్తోత్రించి కీర్తింతుము ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరమ కలిగిన దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమన్నామను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు పాటల ద్వారా వాయిద్యముల ద్వారా సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. వాయిద్యాలు వేసిన వారిని బలపరిచి దీవించండి, పాటలు పాడిన వారిని కూడా బలపరిచి దీవించండి. కిందకు వచ్చుని ప్రభా మరి ఆసక్తితో పాడిన వారందరినీ కూడా బలపరిచి దీవించమని వేడుకుంటున్నాను, సహాయం చేయండి. అలాగే తిరిగి తండ్రి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఇంకా రావచ్చిన వారు అనేక మంది ఉంటుండగా అనేక మందిని నడిపించమని వేడుకుంటున్నాను దేవా. పలు స్థలాల్లో జరుగుతున్న ఈ పరిచర్య అంతట్లో మీరే కృప చూపుతారండి. మేము నిన్నటి వారమైనప్పటికీ మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. అలాగే తిరిగి తండ్రి మరి ఈరోజు కూడా ప్రభా మా మధ్యకు నాయన వైజాగ్ నుండి మా మధ్యకు పిలువబడినటువంటి ప్రార్థించి ప్రకటన చేసిన రీతిగా దేవా మరి మా మధ్యకు తీసుకొచ్చినటువంటి మీ దాసుడు మా ప్రియ సహోదరుడైన ప్రభా మరి ప్రసాద్ గారిని బట్టి స్తుతిస్తున్నాం దేవా. తనను ఎంతగానో మీరు బలపరచండి దేవా. మరి ఈ రోజు నుంచి దేవా మరి సాయంత్రం అలాగే రేపు సాయంత్రం అలాగే ప్రభా మరి మంగళవారం అలాగే రాత్రి అంతా అలాగే 1వ తారీఖు అంతట్లో కూడా ఈ 4 దినాలు దేవా మరి సహోదరుని మా మధ్యన బలపరిచి వాడుకున్నాడు ప్రభా. మరి ఈరోజు కూడా ఇప్పుడు ప్రభా మరి ఆరాధనత్మనలో బలవత్మనలో మీ దాసుని బలపరిచి వాడుకునండి. మీ సిలువు సాటును మరుగుపరచండి తండ్రి. నిశ్చయముగా మా మధ్యన ఉండండి. మీ ఆత్మను మా మధ్యన సంచరింప చేయమని ప్రార్థిస్తున్నాను. 2-3 నా నామం పేరుడు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చదివించిన గొప్ప దేవుడు యేసు ప్రభా మా మధ్యన మీరు ఉండమని వేడుకుంటున్నాను. మీరు లేకపోతే దేవా మాకు వృధానే, సమస్తం వ్యర్థమే దేవా. మీరు మా మధ్యన ఉండమని వేడుకుంటున్నాం, సహాయం దయచేయమని వేడుకుంటూ తెరుబడిన ఆకాశాన్ని మా మధ్యన ఉంచమని యోహాను సువార్త 3:34 ప్రకారం పంపబడిన మీ దాసుని కొరతలేని మీ ఆత్మతో నింపి దేవా మీ మాటలు రాగలిగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ
యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమె మన మధ్యకు మరి దైవ సేవకులు వైజాగ్ నుండి మరి మరి ఆ యొక్క ప్రసాద్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. దేవుడు ఆయన్ని బలపరిచి వాడుకున్నట్లుగా మరి ఆయన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఆయన మన మధ్యన వాడబడతాడు. సన్ని ఇక్కడ సెట్ చేయి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఆరాధనలోకి వెళ్ళే ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనం అందరము కలిసి చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయం 1వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కోసం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ యొక్క మెల్లనైన స్వరాన్ని మా అందరికీ వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసు ప్రభువుకు మనమందరము ఆరాధికులుగా ఇక్కడికి చేరి ఆరాధించుటకు దేవుడు మనలను సిద్ధపరుస్తూ తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, నేను షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను అని భక్తి కలిగిన స్త్రీ సంఘముగా ఈరోజు తన భక్తిని ఒక ఆరాధన రూపంలో వ్యక్తపరుస్తూ వస్తుంది. తన భక్తిని కొత్తగా దేవుణ్ణి ఆరాధించే విధముగా తనలో నుంచి ఉద్భవించిన ఒక మాటే, నేను షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను అని తెలియజేస్తూ వస్తుంది. ఆరాధికులుగా మనమందరము నిత్యము ఆరాధిస్తూ వస్తున్నాం. ఆరాధించిన సమయంలో మనలో నుంచి వచ్చినది, మనలో నుంచి పుట్టినది, మనలో నుంచి వెలువడిచినది ఏదైతే ఉందో దాన్ని మనం ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టే చాలా సంఘాలు ఉన్నాయి, చాలా డినామినేషన్స్ ఉన్నాయి. ప్రతి సంఘంలోనూ ఆరాధన ఉంటుంది. అది పాట రూపంలో వ్యక్తపరుస్తూ వస్తారు. మన సంఘంలో మాత్రమే ఆరాధన అనేది డిఫరెంట్గా ఉంటుంది. హృదయంలో నుంచి దాగి ఉన్న ఏదైతే మన యొక్క బాధ, భావము, పాపము అంతయు తొలగించుకొని తన ప్రేమను మనలో నింపుకున్న తర్వాత వ్యక్తం చేసేదే ఆరాధన. ఈ ఆరాధనని దేవుడు మన నుంచి కొత్తగానే కోరుకుంటున్నాడు.
అదే విషయము ఇక్కడ భక్తి కలిగిన స్త్రీ సంఘముగా తాను వ్యక్తపరుస్తూ వచ్చిన మాట ఏంటంటే, నేను షారోను పొలములో పుయ్యు పుష్పము వంటి దానను అని చెబుతూ వస్తుంది. అమ్మ, అయితే దేవుడు చెప్తున్నది ఏమిటి అంటే ఆరాధన చేయమని. ఏ విధమైన ఆరాధన? సాధారణంగా మనకి తెలిసిన పదం ఆరాధనే. అయితే ఆరాధన అంటే మీరు అందరూ ఏ మాట చెప్తారో ఒకసారి చెప్పండి. ఏంటి మీ దృష్టిలో ఆరాధన అంటే? చెప్పండి ఎవరైనా. దేవుణ్ణి. మరి ఇంగ్లీష్లో దాని పదం ఏంటి? ఏమొచ్చింది? వర్షిప్ వచ్చిందా? ప్రైజ్ వచ్చిందా? ప్రేయర్ చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థన అని పదం ఉంది. స్తుతి చెల్లిస్తున్నాం, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం, థ్యాంక్స్ గివింగ్ అని ఉంది, మరి ప్రైజ్ అని ఉంది. మరి ఆరాధన అంటే ఏంటి చెప్పండి? వర్షిప్ అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? దేవునికి ఏ బలి అర్పిస్తాం? ఎవరి బలి అర్పిస్తాం? ఎవరి నుంచి అర్పిస్తాం? ఇది అంతా కలిపా? సంఘం అంతా కలిపా? ఇండివిజువలా? ఇండివిజువల్ కాదా? ఏంటి? ఆరాధన అనే పదానికి అర్థం ఉంది. ఏమిటయ్యా ఆరాధన అంటే? చూడండి ప్రియులారా, ప్రకృతి సంబంధమైన మానవుడు, ప్రకృతి సంబంధి, సహజంగా మనం అందరం ఎవరం? ప్రకృతి సంబంధులమే. ప్రకృతి సంబంధి అయిన మానవుడిలో తన రూపాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మనలో తన సుగుణాలను కూడా చూడాలని ఆశపడుతూ వస్తున్నాడు. మనల్ని ఆయన ఎలా చూస్తున్నాడు అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే, కీర్తనలు 82:6 చదవండి అమ్మా. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏమంటున్నాడండి? మీరు దైవములని. ఎవరు దైవములు? ఎవరు దైవములు? ప్రకృతి సంబంధి అయిన మానవుడిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రకృతి సంబంధ మానవుల మధ్యలో జన్మించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని నీతిమంతులుగా చేసి తాను మన నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే దైవికమైన ఆరాధన. ఏ విధమైన ఆరాధన? దైవికమైన ఆరాధన. దైవికమైన ఆరాధన అంటే ఎలాగా, ఏంటి, ఎప్పుడు అంటే మనం ఎప్పుడు దైవ స్వరూపంగా రావాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే మనలో దైవ స్వరూపం రావాలి, దైవ సుగుణాలు రావాలి, దైవ లక్షణాలు రావాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. ఈ మానవుడి యొక్క జీవితంలో ప్రకృతి సంబంధమైన మానవుడి ప్రకృతి సంబంధి దైవికమైన ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించాడు. కాబట్టి ఆత్మ సంబంధి మాత్రమే ఆత్మ సంబంధమైన మాటలను గ్రహిస్తాడు. చూడండి, 1 కొరింథీ 2:12, 13, 14 చదవండి. ఒక మనుషుని సంగతులు మళ్ళొకసారి చదవండి. అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనిషిలో ఉన్న మరి ఎవరికి? మళ్ళీ చదువమ్మ ఫస్ట్ నుంచి ఆ మాట. ఒక మనుషుని సంగతులు తనలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. ఒక మనిషిలో ఉన్నది ఏదైతే దాగుందో అది మనుష్యాత్మకే తెలుసు, పక్కనోళ్ళకి ఎవరికి కూడా ఆ విషయం తెలియదు అనే చెప్తున్నాడు దేవుడు. తర్వాత అలాగే దేవుని సంబంధులు దేవుని ఆత్మకే కానీ మన ఎవరికి తెలియదు. తర్వాత దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మకు కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఏం పొంది ఉన్నాం మనము? దేవుని ఆత్మను పొంది ఉన్నాం. కాబట్టి ప్రకృతి సంబంధి అయిన మానవుడిలోకి ఏ ఆత్మ వచ్చిందండి? దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ వచ్చి దేవుని ఆత్మ మనకి ప్రధానంగా తెలియజేస్తున్న విషయాలు ఏంటి అంటే, ఏం తెలియజేస్తున్నాయి? మనకు అప్పటి వరకు మానవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు రాకముందు వరకు క్షమాభిక్ష లేదు, క్షమాపణ అనే పదానికి అర్థం లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాతే మన జీవితంలోకి ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది. రెండోది ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మనల్ నుంచి కోరుకునేది ఏంటి? ఆయన చెప్పాలి.
ఏం కోరుకుంటున్నాడు? ఆ? ఏం కోరుకుంటున్నాడు? కరెక్ట్ మాట. ఏం మాట ఇది? ఆయన్ని ప్రేమించడం కోరుకుంటున్నాడు. మనము దేవుడు మనల్ని ప్రేమించాలని మనం ఎలా కోరుకుంటున్నామో మనము కూడా ఆయన్ని ప్రేమించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సర్వసాధారణంగా ప్రకృతిలో మానవుడు జన్మించిన విధానం చూస్తే ఏంటండి? మనము మట్టి మాత్రులం. ఎలాంటి వారం? మట్టి మాత్రులం. మట్టి నుంచి ఆయన మనల్ని తీశాడు. మట్టికరమైన మనుషులం. మనలో నుంచి ఆయన ఆశిస్తుంది ఏంటి అంటే ఆరాధన. ఎలాంటి ఆరాధన అంటే నిజముగా ప్రేమించు ఆరాధన. ఈ ఆరాధన కోరుకుంటున్నాడు. ఈరోజు మనందరినీ కూడా ఆయన ఇష్టపడుతూ కోరుకునేది ఏంటంటే అదే కోరుకుంటున్నాడు. మన ప్రేమను వ్యక్తపరచాలి. ఏ విధంగా వ్యక్తపరుస్తాం? ఏ విధంగా మనం చూస్తాం? ఇక్కడ భక్తురాలు స్త్రీ సంఘం కూడా అదే మాట చెప్తూ వస్తుంది. నేను షారోను పొలంలో పూయు పుష్పము వంటిదానను, లోయలో పుట్టు పద్మము. ఎందుకు ఆ మాట అంటుంది అంటే తనలో ఏమి దాగుందట? ఎఫెసీ 2:5 చదవండి అమ్మా. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుని ఏం చేశాడండి ఆయన? ఎవరిని పరిమళ వాసన చేయడానికి? మనలను పరిమళ వాసనగా చేయడానికి దేవునికి తనను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాను. ఇప్పుడు ప్రకృతిలో పూచిన ఈ షారోను పొలంలో పూయి పుష్పంలో నుంచి ఏమి వస్తుంది? ఏమొస్తుందండి? ఏమొస్తుంది? సువాసన వస్తుంది, పరిమళ వాసన వస్తుంది. ఇప్పుడు తాను వ్యక్తపరుస్తుంది అదే. ఏంటి? నేను షారోను పొలంలో పూయి పుష్పమునని ఎందుకంటుంది అంటే తాను వ్యక్తపరిచేది ఏంటంటే తాను ఒక పుష్పముగా చెప్పుకుంటూ వస్తున్నప్పుడు తనలో నుంచి ఏం బయటకు వస్తుంది? పరిమళ వాసన వస్తుంది. ఇలాగ మనల్ని పరిమళ వాసనకి ఎవరు చేశారు అంటే ఎవరు చేశారండి? క్రీస్తు ప్రభు మనల్ని చేశాడు. ఆయన ఏం చేశాడంటే మనల్ని పరిమళ వాసన చేయడం కొరకు తనను తాను బలిగాను అర్పణగాను చేసుకొని. ప్రియులారా, దేవుడు ఈరోజు కోరుకునేది ఏంటంటే ఆరాధన పరిమళ వాసనగా ఉండాలి అని దేవుడు కోరుకున్నప్పుడు మనం ఆ విధమైన ఆరాధన చేయాలని కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనలో ఏముండాలండి? క్రీస్తు ఆత్మ ఉండాలి. ఏముండాలా? క్రీస్తు ఆత్మ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? పరిమళ వాసన. కాబట్టి ఆరాధించు వారు దేంతో ఆరాధించాలా? ఏ విధమైన ఆత్మ అండి? ఎవరి ఆత్మ? ఏ ఆత్మ? ఇప్పుడు ఆరాధన అంటే ఆత్మతో సత్యంతో అని చెప్పినప్పుడు ఏ ఆత్మతో మనం ఆరాధించాలి? ఇప్పుడు సత్యం ఎవరు? అంటే మనమేంటి? అసలు మనమేంటి? ఇప్పుడు ప్రకృతిలో మన సంబంధం ఏంటి? చూడండి, సాధారణంగా ఈ మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఆ సీడ్ ఎక్కడికి వెళ్తే వస్తుంది? మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు సృష్టించింది. ఇప్పుడు దేవుడు సృష్టించిన మట్టిలో నుంచి ఏం మొలుస్తుంది అండి? గులాబీ మొక్క. షారోను పొలంలో పూయి పుష్పం అంటే ఇంగ్లీష్లో ఏమనుంది? షారోన్ రోజ్ అని ఉంది. అవునా? అయితే ఇప్పుడు ఈ షారోన్ రోజు ఆ భూమిలో నుంచి మొలుస్తూ మొదట ఏమొస్తాయి దానికి? ఈ మొక్క మొలిచినప్పుడు మొదట ఏమొస్తాయి? గులాబీ మొక్కకైతే ఏమొస్తాయి? చిగిర్చి తర్వాత పెరుగుతూ ఏం తీసుకెళ్తుంది? అది ముళ్ళుల్ని తీసుకొని వెళ్తుంది. ఏం తీసుకెళ్తుంది? ముళ్ళు. తర్వాత ఏం పెరుగుతున్నాయి దాంట్లో నుంచి? ఏమొస్తున్నాయి? ఆకులు వస్తున్నాయి. తర్వాత ఏమొస్తున్నాయి? మొగ్గలు వస్తున్నాయి. తర్వాత ఏమొస్తున్నాయి? పువ్వులు వస్తున్నాయి. అంతేనా? అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. సరే, మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఓకే, మనము ఉదయం నుంచి కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బు అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు దేంతో తయారవుతుంది? పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, సరే. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? వెండి, ఇత్తడి. ఈ బిల్డింగ్ కట్టారు కదా, సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి రేకులు, ఇవన్నీ కూడా, ఫ్యాను, మైకు సమస్తం ఎక్కడి నుంచి వచ్చాయి?
మన్నైనది వెనకటికి మరలా భూమికి చేరును, ఆత్మ దేవుని యొద్దకు చేరును. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఏం కోరుకుంటున్నాడండి? ఇప్పుడు ఈ పుష్పము ఎందుకు తన గురించి వ్యక్తపరుస్తూ వస్తుంది అంటే, తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించే విధానం చూడండి. తాను సమర్పించేది ఏంటి అంటే, తన ఆత్మ ఒక కుసుమముగా దేవుడికి సమర్పిస్తుంది. ఇది నిజమైన ఆరాధన. ఏం చేస్తుందండి? ఆత్మ ఏం చేస్తుంది? దేవుని దగ్గరకు తీసుకెళ్ళి తన హృదయాన్ని కుమ్మరిస్తూ వస్తుంది ఆత్మతో, సత్యముతో. కాబట్టి నేను షారోను పొలంలో పుష్పం అంటుంది. అంటే నువ్వు ఇప్పుడు దేవుడికి ఏమి ఇవ్వాలా? బంగారం తెచ్చారు, సాంబ్రాన్ తెచ్చారు, బోలము తెచ్చారు. ఇవి తీసుకెళ్ళి దేవుడికి సమర్పించారు. సమర్పించలేదా? బంగారం ఎక్కడి నుంచి వచ్చింది మరి? సాంబ్రాణి మరి ఇప్పుడు అవన్నీ మనం సమర్పించగలమా? బోలము మరి ఏమి సమర్పించాలి మనము? మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే, దేవునికి విలువైంది ఏంటి అంటే అవి కాదు. ఏది విలువైంది ఇప్పుడు? మనమే. మన నుంచి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 2 కొరింథీ 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయినను ఆ బాలాధిక్యము మామూలుమైంది కాక దేవునిదై ఉండునట్లు ఎందులో గలదండి? ఎందులో? మంటి ఘటములో. ఏం గలదట? ఐశ్వర్యం. ఎవరు ఐశ్వర్యం అది? ఏ ఐశ్వర్యము? క్రీస్తు ఐశ్వర్యము. ఏ ఐశ్వర్యం అండి? క్రీస్తు ఐశ్వర్యము. ప్రియులారా, ఇప్పుడు ఈ షారోను పొలంలో ఏమి దాగుంది అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. షారోను పొలంలో ఏమి దాగుంది, దానిలో ఉన్న మర్మం ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే చూడండి. కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీ 3:9. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మనం ఎవరము? సాధారణంగా పొలంలో ఏముంటుంది? పొలంలో ఏముంటాయి? ఏ పంట వేస్తే ఆ పంట ఉంటుంది, అవునా? దీన్ని పండించడానికి ఎవరుంటారు? రైతులు ఉంటారు. లోపల పని చేయడానికి ఎవరుంటారు? కూలి వాళ్ళు కూడా ఉంటారు, కాపరులు ఉంటారు. ఇలాగ అందరూ ఉంటారా ఉండరా దీనికి? అయితే దీనికి యజమానుడు ఎవరు అంటే ఒక యజమానుడైన ఆయన ఉంటాడా ఉండడా? ఇప్పుడు దీనికి మనందరికీ కూడా యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాము? పొలంలో ఉన్నాం. ఈ పొలంలో మనల్ని పెంచేది ఎవరు, పోషించేది ఎవరు అంటే కాపర్లు, సేద్యగాళ్ళు, పెద్దలు ఉన్నారు. ఎవరున్నారు? కాపర్లు ఉన్నారు. మనల్ని పెంచేవారు ఎవరంటే దేవుడే. దానికి వ్యవసాయానికి మొత్తం కావాల్సింది సమకూర్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పుడు షారోను పొలంలో ఏముంది అంటే ఏముంది? వ్యవసాయం ఉంది. కోసే పరిస్థితులు వస్తున్నాయి. సమయము తొందరగా వచ్చేస్తుంది. అన్నీ కూడా అనుకూలంగా లేవు, ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి. రోజు రోజుకి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసే పరిస్థితిలోకి మనం రావాలి. కోత సమయం వచ్చింది. ఈరోజు నీవు నేను ఎలాగున్నాము? ఎలాగుంటే దేవుణ్ణి మనం ఆరాధించాలి? ఇప్పుడు ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటంటే ఆరాధనే. ఈ ఆరాధన ఇక్కడ ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏముంటుంది పరలోకంలో? ఏముంటుందండి? ఆరాధన ఉంటుంది. ఈ ఆరాధన దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ నువ్వు ఎలా చేస్తున్నావు? ఈరోజు ఆరాధన ఏమైందంటే కాపీ కొట్టి ఆరాధన అయింది. ఇప్పుడు ఒక బ్రదర్ సిస్టర్ ఆరాధన చేస్తే సేమ్ ఆరాధన రిపీట్ అవుతుంది చివరి వరకు. అవుతుందా అవదా? ఏమండి చెప్పండి, నిజమైన ఆరాధన వస్తుందా? ఒక బ్రదర్ కానీ ఒక సిస్టర్ కానీ ఒక ఆరాధన ఇక్కడ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏది చేశారో అదే కాపీ కొట్టరా? కొత్తగా ఎక్కడొస్తుంది ఆరాధన? ఎక్కడ నూతనమైన ఆరాధన మన జీవితంలో మొదలవుతుంది? మొదట్లో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేరుగా చూసావు కదా. ఈరోజు దేన్ని చూస్తున్నావు నువ్వు? పరిస్థితుల్ని చూస్తున్నావా? ప్రభావాలని చూస్తున్నావా? ఏం చూస్తున్నావు చెప్పండి? మనకు వ్యవసాయకుడిగా దేవుడుండి మనకు ఒక సంఘం ఇచ్చి సంఘంలో మనల్ని ఒక భాగం చేసి ప్రతి పరిస్థితిలోనూ విడిపించుటకు ఆరాధన, ప్రార్థన క్రమము పెట్టి మనల్ని ఇందులో నడిపిస్తున్నాడు కదా. మనం ఎలాగున్నాం ఈరోజు?
తర్వాత ఇంకో మాట చూసుకుందాం చూడండి. మత్తయి సువార్త 13:38. పొలము, లోకము, మంచి విత్తనములు మనం ఎవరట? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనమందరము కూడా, ఆయనలో బాప్తిజం పొందుకున్న మనమందరము కూడా ఆయన మరణంలో బాప్తిజం పొందుకున్నాము పొందలేదు? ఆయన మరణంలో బాప్తిజము చెప్పండి, పొందుకున్నామా లేదా? ఆయనలో బాప్తిజం పొందుకున్నామా? మరి ఆయన మరణంలో కూడా బాప్తిజం పొందుకున్నామా? చెప్పండి అమ్మా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి పొందితమని మీరు ఎరుగరా? ఇప్పుడు చెప్పండి, ఆయన మరణంలో కూడా మనం బాప్తిజము పొందుకున్నామా పొందుకోలేదా? మనం ఏంటంట? మంచి విత్తనం, రాజస్యం. మనకేమిచ్చాడు ఆయన? రాజస్యం ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సంఘంలో మనల్ని బలపరుస్తూ వచ్చాడు. అమ్మ సైలెంట్ కొంచెం పిల్లల్ని ప్లీజ్. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనకి ఏమి ఇచ్చాడు? ఏ భాగ్యం ఇచ్చాడు? ఈ సమయంలో మనం ఎక్కడ ఉండాలి అసలు? వాస్తవంగా లోకంలో ఉంటే ఏ పరిస్థితుల్లో ఉండాలా? ఎలాంటి జీవితం జీవించాలా? ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? అలాంటి లోకంలో నుంచి మనల్ని ఏం చేశాడైనా? మంచి విత్తనాలుగా చేశాడని మనకి వాక్యం తెలియజేస్తూ వస్తుంది. చూడండి ఇంకొక మాట, అపోస్తుల కార్యం 9:34. పేతురు, అననీయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా, వెంటనే అతను లేచెను. ఉర్దాలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ఎటు తిరిగిరి? ఎవరు తిరిగారట? లూర్దాలో ఉన్నవారు, షారోనులో ఉన్నవారు. ఇప్పుడు షారోను పొలంలో పూయే పుష్పము మనకి ఏ విషయం తెలియజేస్తుంది అంటే, షారోనులో ఉన్నవారు అందరూ కూడా ఒకే ఒక విత్తనం పడింది. ఎవరేశారు? వచ్చి పేతురు వచ్చాడు, అననీయకి చెప్పాడు, నువ్వు లెగమని చెప్పాడు. లెగగానే అక్కడ ఆత్మకార్యం జరిగింది. అతన్ని చూసి ఒకే ఒక్క మనిషి ద్వారా ఆ ఊరంతా, ఎవరు? లూర్దాలో ఉన్నవారును షారోన్లో ఉన్నవారు ఏమయ్యారండి? ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు తట్టు తిరిగారు. ఒక కార్యమే అనేక మంది జీవితాలను మారుస్తూ వస్తుంది. మన వల్ల ఉపయోగం ఏముంది? ఈరోజు సంఘానికి రక్షింపబడ్డాం, బాప్తిజం పొందుకున్నాం, పైకి రూపమనిలా మార్చాం, లోపల ఎలాగున్నదో తెలీదు. దేవుని కొరకు బ్రతకాల్సిన మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఒక మనిషి ఒక ఆత్మని రక్షించడం కోసం పేతురు అంత దూరం నడిచి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న అననీయకి చెప్తున్నాడు, దేవుని నామంలో ఏమన్నాడు? స్వస్థపరిచి లేపాడు. లేపగానే అతని స్వస్థత కార్యం వల్ల షారోనులో ఉన్న వారందరూ ఏమయ్యారండి? ఏమైనారు? ప్రభు తట్టు తిరిగారు. తిరిగారా లేదా? ప్రభు తట్టు తిరిగారు అంటే ఒక మనిషి ఎంతమందిని తిప్పినట్టు? ఒక ఊరిని తిప్పారు. నేను దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు పైకి లోపల నుంచి బయటికి కొత్త పదాలు వాడకపోయినా, పాత పదాలు ఉపయోగించినా నువ్వు చేసే ఆరాధన ఒక్కటే దేవుడికి కావాలా? నీ నుంచి ఇంకేమైనా దేవుడు కోరుకుంటున్నాడా? నీ నుంచి దేవుడు ఇంకేమైనా ఇష్టపడుతున్నాడా? ఎన్ని దినాలు ఇలాగేంటి జీవితం జీవిస్తాం మనము? సంఘంలో మన బాధ్యత ఏంటి? మనకు సంఘము వ్యవసాయం ఇచ్చి, దాంట్లో సేద్యగాలను ఇచ్చి, దాంట్లో కాపర్లను ఇచ్చి, దాన్ని మనం అన్నీ కూడా కలుపులు నేరే మనుషుల్ని ఇచ్చి మనల్ని అందరూ సెట్ చేసి ఈ రకంగా సంఘంలో కూర్చోబెట్టిన తర్వాత సంఘంలో నువ్వు మంచి మొక్కగా ఉన్నావా, కలుపు మొక్కగా ఉన్నావా? ఈరోజు ఆలోచించుకో. నిన్ను తీసి పారేసే లోపు నీ బ్రతుకును మార్చుకోవడానికి ఈరోజు ఆలోచించు. నిన్ను తీసి పారేసే లోపు ఈరోజు నీ స్థితిగతులను మార్చుకోవడానికి చూడు. నువ్వు మంచి మొక్కగా ఎదుగుతున్నావా, రాజసంలో ఉన్నావా, ఎలాగున్నావు? ఈరోజు దేవుడు కోరుకుంటున్న మాట ఏంటి అంటే, నీవు ఏం చేయాలనుకుంటున్నావు తీర్మానించుకో. ఈ దినము ఈరోజు నువ్వు స్టాండర్డ్ అవ్వు, దేవుళ్ళో బలపడు, నువ్వు దేవుళ్ళో స్థిరపడు, కానీ దేవుడి కొరకు బ్రతుకు అనే విషయాన్ని మరి ఒకసారి తెలియజేస్తున్నాడు. పరిస్థితులు మారిపోయినాయి, ప్రభావాలు మారిపోయినాయి, ప్రపంచమంతా సువార్తలకు ఆటంకం వచ్చేసింది. క్రైస్తవులంటేనే మనుషులంటే అందరికీ పడలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎలాగ నిలబడతావు? ఈ సిచ్యువేషన్స్ రావడం వల్ల ఎవరు అసలు ఎవరు డూప్లికేటో తెలిసిపోద్ది. నువ్వు నిజంగా విశ్వాసివా కాదా? నిన్ను నీవే ఆలోచించుకోమని చెప్తున్నాడు దేవుడు ఈరోజు. నువ్వు విశ్వాసివైతే దేవుని కొరకు స్టాండర్డ్గా నిలబడితే నువ్వు దేవుని కొరకు పరిగెత్తాలి.
దేవుని కొరకు ఒక ఆత్మను తెచ్చిపెట్టే కెపాసిటీలోకి రావాలి. ఒక ఆత్మని కాదు కదా, నువ్వు చిన్న సాక్ష్యం కూడా ఈరోజు చెప్పావో లేదో ఎవరికైనా. నువ్వెందుకు మారావంటే అర్థం పర్థం లేదు ఈరోజు మనకి. దేని కొరకు మనం ఉన్నాం ఈ లోకంలో చెప్పండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా కొన్ని విషయాలు. ఏంటి మనం ఎవరం అసలు? ప్రకృతి సంబంధం మనుషులైతే ప్రకృతి సంబంధం, ఆత్మ సంబంధాలు అయితే ఆత్మ సంబంధాలు. ఆత్మ సంబంధాలకి ప్రకృతి సంబంధాలకి సంబంధం లేదు. మరి ప్రకృతి ఆత్మ ఎందుకు కలుస్తుంది? ఇక్కడ ఉన్నప్పుడంతసేపు ఆత్మ నడిపించినట్టుగా నడిచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రకృతి సంబంధమైన మనుషులకు ఎందుకు మారిపోతున్నాం? ప్రకృతి సంబంధమైన బుద్ధులు ఎందుకు వస్తున్నాయి? ప్రకృతి సంబంధమైన క్రియల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఆత్మ సంబంధమైన నడిపింపులోకి నడవలేని పరిస్థితులు ఎందుకున్నావు ఈరోజు? ఆలోచించండి ప్రియులారా, మనం ఎలాగున్నాం ఈరోజు? క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం? తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనక్కి తీయలేదు కదా దేవుడు. నువ్వేం చేస్తున్నావు ఈరోజు దేవుని కొరకు? ఏ విధమైన ఆరాధన చేద్దాం అనుకుంటున్నావు? నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానను అంటుంది. ఈరోజు మనం ఎలా ఉంటే వాళ్ళం, మన భక్తి, మన దేవునికి ఆరాధించే విధానం ఎలాగుందో ఒకసారి చూడండి. ఒకే ఒక్క మాట, అనన్య నువ్వు లెగు అని చెప్పి మాటకి ఆయన పరుపెత్తుకొని లెగిసే పరిస్థితి వచ్చింది అంటే ఆ ఊరంతా ఏమైంది? మన నుంచి ఏమైపోయిందండి? మరి ఏ సంఘంలో మనము, ఏ పొలంలో మనం విత్తబడ్డాం, ఏ పొలంలో మనం నాటబడ్డాం, ఏ పొలంలో మనం ఉన్నాం? బక్సింగ్ అంకుల్ ద్వారా అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు అదే పొలంలో మొలిచిన మన నుంచి ఎందుకు ఆ కార్యం చేయలేకపోతున్నారు? కారణం ఏంటి? విశ్వాసం కనగిల్లిందా? శరీర సంబంధం వైపు, శరీరాల వైపు చూస్తున్నామా? ఆత్మ సంబంధంలో లేకుండా పోయామా? ఏంటి మన పరిస్థితులు ఈరోజు చెప్పండి ప్రియులారా. ఎలాగుంది మన జీవితం? యెషయా గ్రంథము 28, 24 నుంచి 26, 27, 29 వరకు చదవండి. యెషయా గ్రంథము 28. దున్నువాడు విత్తుటకు నిత్యము ఏం చేస్తున్నాడు? ఆయన తన పొలమును దున్నుతున్నాడు. దేని కొరకు? విత్తుటకు. సేవకుల ప్రయాస సేవకులు చేస్తున్నారు, పరిచారకుల పని పరిచారకులు చేస్తున్నారు, పెద్దలు చేసే పని పెద్దలు చేస్తున్నారు, విశ్వాసులు చేయాల్సిన పని విశ్వాసులు చేస్తున్నారా? తర్వాత మాటమ్మా, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టును, అతడు నేలను సదును చేయును, నల్ల జీలకర్ర చదువును, తెల్ల జీలకర్ర జల్లును, గోధుమలు వరుసగా విత్తును. ఏంటమ్మా? ఎవలు దాన్ని ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును, వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు. ఇప్పుడు ఒక్క మాట, దేవుడు ఏం నేర్పాడండి? ఏం నేర్పాడు? ప్రపంచంలో ఎక్కడైనా బాక్సింగ్ అంకుల్ నేర్పిన క్రమం ఎక్కడైనా ఉందా? మీరు చూసారా? ఏ సంఘంలో అయినా చూసారా మీరు? ఏమండి? దేవుడు తన దాసుడైన బాక్సింగ్ అంకుల్ని ఏర్పరచుకొని మనకంటూ ఒక సంఘ క్రమం ఇచ్చాడు కదా. ఇప్పుడు అదే క్రమంలో కొనసాగుతున్నామా మనం? చెప్పండి. ఆ క్రమంలో మనకిచ్చి ఆ క్రమంలో నిలవమని చెప్పి ఆ క్రమంలో కొనసాగమని చెప్పాడు. మనము ఒక తీర్మానంలోకి రండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏమి సంభవిస్తుందో తెలియదు, సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి. ఇప్పటికైనా దేవుడి కొరకు బలంగా బ్రతకడానికి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడి నుంచి నువ్వేమీ తీసుకెళ్ళావు. ఏం తీసుకెళ్తాం మరి మనం ఇక్కడి నుంచి? వారి క్రియలే ఏమొస్తాయి? ఏ క్రియలు చేసావు నువ్వు? సత్క్రియలు చేసావా దేవుని కొరకు? ఏ కార్యాలు చేసావు దేవుని కొరకు అని ఆలోచిస్తే, ప్రశ్నిస్తే సమాధానం లేదు మన దగ్గర. ఆయన మనకేం నేర్పాడు? దైవ క్రమము నేర్పాడు. సంఘంలో ఒక క్రమాన్ని తీసుకొచ్చాడు, ఒక బల్లం తీసుకొచ్చాడు, వారం ఒక బల్లం తీసుకొచ్చాడు. పరీక్షించుకోమంటున్నాడు, సరి చేసుకోమంటున్నాడు, సరిదిద్దుకోమంటున్నాడు. ఒక క్రమాన్ని ఏర్పరిచి మనల్ని నిలబెడుతూ వచ్చాడు. మనం ఎలాగున్నాం ఈరోజు? ఏ విధమైన స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. క్రమమును కోల్పోయిన పరిస్థితులు వచ్చే సంఘాల్లో కొట్లాట్లు వచ్చేసాయి. దూరంగా చూసుకుంటే మనుషుల మధ్యలో శరీర సంబంధం ఎక్కువ పనిచేస్తుంది, ఆత్మ సంబంధమైన పనులు జరగడం లేదు. 2 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం, 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. 2 కొరింథీ, కావున ఇక మీదట మేము శరీరరీతిగా
ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట మేము ఆయనను అలాగెరుగము. ఏం మాట అంటున్నారండి? శరీర సంబంధం ఎందుకు జరుగుతుంది సంఘాల్లో? ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఎందుకు యూనిటీ కోల్పోయింది? ఎందుకు అంటే శరీర సంబంధాలని కదిపి శరీర సంబంధమైన క్రియలు సంఘాల్లో జరిపించి సంఘంలో శరీర క్రియలను నడిపిస్తూ వస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన క్రియలు చేయట్లేదు. కానీ ఇక్కడ దేవుణ్ణి నేరుగా చూచారు వాళ్ళ శిష్యులు. ఎవరిని చూశారు? యేసు ప్రభువు నేరుగా చూశారు. ఆయన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు, అన్నీ చూశారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము శరీరరీతిగా క్రీస్తుని కూడా ఎరగమంటున్నారు. ఎలా ఎరిగారు మరి వాళ్ళు అంటే ఆత్మరీతిగా ఎరిగారు. ఆత్మలో మనకి ఎరుగుదలేది? ఆత్మలో మనకి పోషణ ఎక్కడుంది? ఆత్మలో మనకి బలం ఎక్కడుంది? ఆత్మలో మనకి స్థిరత్వం ఎక్కడుంది అంటే ఆత్మీయతలో నువ్వు పాల్గొంటే కదా ఉంటుంది. ఆత్మీయతలో నువ్వు పాల్గొనే పరిస్థితులు లేవు. ఈరోజు ఆత్మీయత గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. బయటికి నుంచి ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నీవు ఆత్మ సంబంధమైన విషయాలను ఏం చేస్తున్నావు అంటే వేషధారిలాగా నటిస్తున్నావు. నీ వేషధారణ స్వభావం మానేసుకో. నువ్వు ఆత్మ సంబంధమైన మనిషి అయితే ఆత్మ సంబంధమైన జీవితంలోకి రా. ఇక్కడ వేషధార స్వభావం ఆలోచిస్తూ వేష స్వభావం నువ్వు ఇక్కడ చూపించుకుంటూ పైకొకలాగా లోనికొకలాగా జీవిస్తే నీ ఆరాధన దేవునికి చేరతాదా? చెప్పండి. మనలో క్రమం లేదు, పోయింది క్రమం. క్రమాన్ని తీసుకురండి. నువ్వేం నేర్పుతావు? తరతరాలకు మనం నేర్పాల్సిన క్రమం ఏంటి? మనకిచ్చిన క్రమం ఏంటి? మనకి దేవుడు నేర్పిన క్రమం ఏంటి? మనకు దేవుడు నేర్పించింది ఏంటి? మనకి ఇవ్వాల్సింది ఏంటి? మనకి ఇచ్చింది ఏంటి? మనం చూపించేది ఏంటి? ఈరోజు ప్రియులారా, క్రీస్తు ప్రభుకు వేషం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా క్రీస్తు ప్రభుకు వేషం? ప్రపంచంలో ప్రతిదానికి వేషం ఉంది, యేసు ప్రభుకు వేషం లేదు. నువ్వెందుకు వేషం వేస్తున్నావు? అన్నీ తీసావు. బుద్ధి మారిందా? గుణం మారిందా? స్వభావం మారిందా? ఆలోచన మారిందా? తంపట్లు పెట్టే గుణం, గొడవలు పెట్టుకునే గుణం, పితరులు చెప్పే గుణం, ఎటు చూసిన సాడీలు చెప్పే గుణం, ఇవన్నీ ఎప్పుడు పోతున్నాయి మనలోకి? పోవు. క్రమం పోయింది. వచ్చావంటే దైవికమైన ఆలోచనలో జీవించాలని ఆశ కలిగి రావట్లేదు, కానీ ఏదో క్రమానికి, ఏదో సమయానికి, ఏదో మనుషులకు చూపించుకోవడానికి మనం వస్తున్నామేమో. ఒకసారి ఆలోచించు. ఆ పొలంలో ఏముందట? క్రమం ఉంది. ఎప్పుడు విత్తాలో, ఎప్పుడు నాటాలో, ఎప్పుడు పెళ్ళగించాలో, ఎప్పుడు బందలు బద్దలు కొట్టాలో, ఎప్పుడు ఏమి చేయాలో మీకు దైవదాసులను ఇచ్చి, దైవ సేవకులను ఇచ్చి, మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టి కూర్చోబెట్టి మిమ్మల్ని ఇంతగా ప్రేమించి ఇచ్చే దేవుడి కొరకు నీ ప్రేమ ఎక్కడ చూపిస్తున్నావు చెప్పు. ఇస్తే తింటావు, పొలం పండితే తింటావా? తినవా? కానీ పొలం కోసం ప్రయాసేది, ఫలితాల కోసం ఆశిస్తున్నా, కానీ ఆ ఫలితాల కోసం భ్రమపడిచి కష్టపడి పనిచేసే గుణం లేదే ఈరోజు మనలో. మిమ్మల్ని అందరినీ దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రేమే. ఎందుకు ప్రేమ కోరుకుంటున్నాడంటే, సాధారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తాం? చెప్పండి అమ్మా, ఏం చేస్తాం? ప్రేమిస్తే, ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడమా? కొడుకునే ప్రేమించావు, భర్తనే ప్రేమించావు, భార్యనే ప్రేమించావు, మీరు ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఆశ ఉంటుందా? ఉండదా? సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వాలని పుట్టదా? అవునా కాదా? ఎందుకు పుడుతుంది అది? నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. మరి నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేమి ఇవ్వాలా? ఒక పూట వండిన అన్నం రెండో పూట తినవు, ఒక పూట వండింది సాయంత్రానికి తినవు. వాళ్ళు చేసిన ఆరాధన నువ్వు చేస్తావు, నువ్వు చేసిన ఆరాధన వాళ్ళు చేస్తారు. అంటే నీ నుంచి కొత్త ఆరాధన లేదు, పాత ఆరాధనే. క్రమమైన ఆరాధన లేదు, మంచి ఆరాధన లేదు, సిస్టమే లేదు, మొత్తం పోయింది. ఈరోజు ఏమైపోయింది చెప్పండి? ఆరాధనని కూడా కాపీ కొట్టే పరిస్థితి వచ్చింది. ఆరాధనని కూడా అర్థం లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. నీకు ఏ మాట వచ్చినా, ఎలాగొచ్చినా యథార్థంగా చేయడం నేర్చుకోవాలి దేవుడి దగ్గర. అంతేగాని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, పక్క నుండి చూసి నువ్వు వేషం వేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నీవు దేవునిలోనికి కనబరుచుకొని ఆయన నీకు చేసిన మేలులను బట్టి నువ్వు ఆరాధించాలి. అదే శారోను పొలంలో ఉన్న విషయం చెప్తూ వస్తుంది. సంఘాన్నిచ్చి, సంఘ క్రమం ఇచ్చి, ఈ పొలంలో మిమ్మల్ని కూర్చోబెట్టి, మిమ్మల్ని పెంచి పోషించి దేవుడు మిమ్మల్ని ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మీరు దేవునికి ఇచ్చే ఆరాధన ఎలాంటిది? ఈరోజు చెప్పండి అమ్మా, ఎలాంటి ఆరాధన ఆరాధిస్తున్నాం మనము? ఇక్కడ ఏముంది? ఇంకా బుద్ధి ఉంది, క్రమము ఉంది. యెషయా గ్రంథం ప్రకారం మన 28 ప్రకారం చూస్తే ఏముందో క్రమము, బుద్ధి నేర్పుతూ వస్తున్నాడు మనకి. ఆ క్రమంలో దేవుడు మనల్ని జీవింపజేయాలి, నడిపింపజేయాలని కోరుకుంటూ వస్తున్నాడు. క్రమం తప్పావేమో సరి చేసుకొని దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకో. తర్వాత 2 సమూయేలు 23:12. అప్పుడితడు
ఆ చేను మధ్యన నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వాని వెళ్ళగొట్టి వాని హతం చేయటం వలన యెహోవా ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలగజేసాను. ఈ పొలంలో ఏముందండి? ఇంకోటి రక్షణ ఉంది. ఏముంది? రక్షణ ఉంది. యుద్ధం చేసేది ఎవరు? ఒక్కడివి ఒంటరిగా సంఘానికి దూరంగా ఉండి నువ్వు సాధించేదైతే ఏమీ లేదు. నేను సంఘానికి రాను, సంఘంలో ఉండను, నేను ఇలాగుంటాను, నేను అలాగుంటాను, నువ్వు ఏదో మనుషుల పరిస్థితులను చూసావు, ప్రభావాలను చూసావు, దేవుడికి దూరం అవుతున్నావు అన్న విషయం మర్చిపోయావు. నేను సంఘానికి అలిగాను, సంఘానికి దూరం అయిపోయాను, సంఘం నాకేం చేసింది, సంఘంలో నాకేమి ఇచ్చిందని పోతే నువ్వు దేవుడికే దూరం అవుతున్నావు. నువ్వు మనుషుల్ని చూస్తే పడిపోతావు. యేసు ప్రభువుని కూడా మనిషి రీత్యా చూస్తే మనం ఏమైపోతాం? పడిపోమా? యూదులు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువుని ఆత్మరీత్యా చూశారా, శరీరరీత్యా చూశారా? ఇతను ఎవరికి పుట్టాడన్నారు? ఎలా చూశారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూశారు వాళ్ళు? ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు ఎలా చూశారండి? ఏసేపు కుమారులా చూశారు, శరీరరీత్యా చూశారు. కాబట్టి ఈరోజు కూడా నమ్మలేని పరిస్థితి ఉంది. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని దైవికంగా చూసి ఆయన అన్నీ కూడా రుచించి అనుభవించి క్రమాల్లోకి వచ్చి, బుద్ధి క్రమాల్లోకి వచ్చి, ఈరోజు ఒక రక్షణలోకి వచ్చి నువ్వు ఇలాగున్నావు. ఈరోజు యేసు ప్రభువుని ఎలా చూస్తున్నావు? నువ్వు శరీరరీత్యానే చూస్తున్నావేమో. నువ్వు శరీరరీత్యా చూస్తే నువ్వు ఆరాధించలేవు. నువ్వు ఆత్మరీత్యా చూసినాడే నువ్వు ఆరాధించగలవు. కాబట్టి నువ్వు ఆరాధించాలి అంటే ఆయన ఆత్మ మనలోకి రావాలి, ఆయన మనకి సత్యమన్న విషయం గ్రహించుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఆరాధించగలం. కాబట్టి ఈ పొలంలోకి వస్తే ఏమవుతుందంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా యుద్ధం చేసేది ఎవరు చెప్పండి? పొలంలోకి ఏమొస్తాయి? పందులు వస్తాయి, నక్కలు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వచ్చిన దగ్గరికి రానియకుండా ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే, యెహోవాయే యుద్ధము చేయను. కాబట్టి ఇక్కడ ఆ ఫిలిష్తీయుల దరటకు యుద్ధం చేసిన తర్వాత అక్కడికి వాళ్ళకి ఏమొచ్చిందట? గొప్ప రక్షణ వచ్చింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతాం మనం? షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను అని ఎందుకు అంటుంది అంటే, రక్షణ అనుభవం చూసింది, బుద్ధి క్రమము చూసింది. ఏం చూసింది? మనల్ని పరిమళ వాసనగా చేయడానికి క్రీస్తు వేసిన కార్యము చూస్తూ వచ్చింది. ఆయన మనలో వేసిన విత్తనాన్ని చూసింది. ఈరోజు ఇన్ని చూసిన ఆవిడ ఏం చెప్తుంది అంటే, ఆ స్త్రీ, ఆ సంఘం ఏం చెప్తుంది? నేను షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను అంట. ఇంకో మాట చూసుకుందాం చూడండి. నిర్గమ 34:26. ఈ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి ఎవరికి తేవాలి? ప్రథమ ఫలం ఎవరికి తేవాలి? ఎన్నాళ్ళు అయిందండి ప్రథమ ఫలాలు తేక మనం? చెప్పండి, ఏంటండి ప్రథమ ఫలం అంటే? చెప్పండి, ఏ ఫలం తేవాలి మనము? ప్రథమ ఫలము. ఉదాహరణ, ప్రకృతిలో మట్టిలో నుంచి వచ్చిన ఈ గులాబీ మొక్క గురించి ఒక మాట చూసుకుందాం. ఈ మాట ఏం చెప్తుంది చూడండి. గులాబీ చెట్టు యొక్క దాని యొక్క గుణగణాలను మనం ఒకసారి చూస్తే, గులాబీల గాంభీర్యం, మరుమల్లెలలో మంచుదనం, కలవోసిన ఓనేస్తం, కలసినావు క్షణకాలం, కవ్వించావు, నవ్వించావు, చురకత్తులు విసిరావు, నూరేళ్ల జీవితం నాకెందుకని ప్రభు వైపు చూసి ఒక దినము మరణించావు. నూరేళ్ల జీవితం దానికి అవసరం లేదట. గులాబీలో ఏముంది? దానిలో ఉన్న పరిమళ వాసన ఉన్నది. దాన్ని చూడండి, అది మనం చూసినప్పుడు ఆ గులాబీ పైకి అందంగా కనపడుతుందా లేదా? పొలంలో మధ్యలో అన్ని రకాల పూలు పెట్టండి. ఎన్ని రకాల పూలు పెడతారు అన్ని రకాలు పెట్టండి. ఫస్ట్ ఆకర్షించే చెట్టు ఏదైనా ఉందంటే అది గులాబీ పువ్వే. ఏది ఆకర్షిస్తుంది? మొదట ఈ లోకంలో నువ్వు కూడా గులాబీ పువ్వే. నువ్వు ఎలా బతుకుతున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు ఎలాగుంటున్నావో, నువ్వు ఎలా కొనసాగుతున్నావో, నువ్వు ఎలా తింటున్నావో, ఎలా వెళ్తున్నావో మొత్తం గమనిస్తారు. ఎవరు చెప్పండి? ఎవరు గమనిస్తారు? నీ చుట్టుపక్కల వాళ్ళే. ఎవరు గమనిస్తారు? నీ ఇంటి పక్కన వాళ్ళు, నీ ఇంటి ముందు వాళ్ళు, నీ ఇంటి వెనక వాళ్ళు, మన సాక్ష్యాన్ని వాళ్ళు చూస్తూ వస్తారు. అలాగే ఈ గులాబీ చెట్టు తోట మొత్తం మధ్యలో ఎక్కడ పెట్టినా గులాబీ చెట్టులో ఉన్న గులాబీ పువ్వునే చూస్తారు. గులాబీలోన గాంభీర్యం, దాని లోతుని చూడు. మరుమల్లెలో మంచిదనం. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడండి, అన్ని మల్లెపూలు పెడతారు, మధ్యలో ఏం పెడతారు? స్త్రీలకు ఎక్కువ తెలుస్తుంది. గులాబీ పువ్వు పెడతారు. ఎందుకు పెడతారు? అట్రాక్ట్. మల్లెపూలన్నీ పరిచి అమ్మడం కోసము మార్కెట్లో హైదరాబాద్ గంట చూడండి, మల్లెపూలు పరిచి అమ్ముతారు. ఆ మధ్యలో ఏం పెడతారు? గులాబీ పువ్వు పెడతారు. ఎందుకు అంటే
అట్రాక్ట్ చేస్తుంది. నువ్వు అందరినీ ఆకర్షించే స్వభావంతో ఉంటావు. నువ్వు నీ నడవడికతో, నీ చూపుతో, నీ మాటతో, నీ తలంపుతో, నీ క్రియతో సమస్తమును కూడా ఆకర్షించే విధంగా ఉంటావు. అసలు మనుషులందరూ ఒకలాగా వెళ్తే నువ్వు ఒక వేలో వెళ్తున్నావు అనే విషయం తెలియజేస్తూ వస్తుంది. గులాబీల గాంభీర్యం మరుమల్లిలో మంచిదనం. అంటే ఎన్ని చెట్లను ఉండండి, ఎన్ని మల్లెపూలు మనుషులను ఉండి, నువ్వు గులాబీ పువ్వు అన్న విషయం మర్చిపోకు. కలవోసిన ఓనేస్తాం, అది మనకు ఒక నేస్తం. స్నేహం మనలో ఏముండాలా? నీ పొరుగువారిని ప్రేమించే స్వభావం ఉండాలి. నిన్ను వల్లే నీ పొరుగువారిని కలవోసిన ఓనేస్తాం. కలిసిన ఒక క్షణకాలం. మనం ఒక 5 నిమిషాలు మాట్లాడినా, అక్కడ ఏదైనా ఊరు వెళ్ళాము, మైక్ పట్టుకున్నాం, సువార్త 5 నిమిషాలు చేసాం, ఆకర్షిస్తామా ఆకర్షించమా? కలిసేది ఎంతసేపు? క్షణకాలమే. ఎంతసేపు కనపడతాం? కలిసేది క్షణకాలమే. కానీ అక్కడ మనం అందరినీ కూడా ఏమవుతాం? కవ్విస్తాము, నవ్విస్తాము. సేమ్ గులాబీ చెట్టు కూడా చూడగానే నవ్వుతుంది. ఎలాగ నవ్వుతుంది? మనకు తెలియకుండా మనం దాన్ని చూడగానే ఏం చేస్తాం? నవ్వుతామా నవ్వమా చెప్పండి? గులాబీ పువ్వుని చూడగానే ఏం చేస్తాం? ఎంత బాగుందో అని నవ్వే స్వభావం మనకు వస్తుంది. వస్తుందా రావట్లేదా? కవ్విస్తుంది, నవ్విస్తుంది. దాన్ని నలపండి ఎవరైనా, బాధపడతామా బాధపడమా? కానీ అది బ్రతికినా, దాన్ని నలిపినా దానిలో నుంచి ఏం వాసన వస్తుందండి? ఏమొస్తుంది? కలిసినది క్షణకాలం, కవ్వించింది, నవ్వించింది, మనల్ని ఆకర్షిస్తుంది, చురకత్తులు విసురుతుంది. చురకత్తులు అంటే చూపుదు, దాని చూపులు మనకి, మన చూపులు దాన్ని తగులుతున్నాయి. అది మనల్ని ఆకర్షించే గుణంగా ఉంది. కానీ 100 ఏళ్ళ జీవితం నాకెందుకు అనుకుంటుంది అది. దానికి 100 ఏళ్ళ జీవితం అవసరంలే. 24 అవర్సే దాని టైం. ఒక్కరోజే. గులాబీ టైం ఎంత? ఒక్కరోజే. 24 అవర్స్ దాని లైఫ్. ఒక్కరోజే. అది 100 ఏళ్ళ జీవితం నాకెందుకు, ఒక్కరోజు చాలని అది ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? పరలోకంలో ఉన్న తండ్రి వైపు చూస్తుంది. అది చూడండి ఎటు చూస్తుంది? పువ్వు ఇలా వికసిస్తుందండి, విరబోస్తుంది. ఇలా ఇలా చూసిన తర్వాత ఎటు చూస్తుంది? కిందికి చూస్తుందా పైకి చూస్తుందా? పైన ఎవరున్నారు? ఎవరున్నారు? ఆయన వైపు చూసినంతసేపు అది విరబూసే ఉంటుంది, వికసిస్తూనే ఉంటుంది. అది మరణించినప్పుడు అది ఎక్కడ పడుతుంది? వచ్చి భూమి మీద రెక్కలన్నీ ఊడి పడుతున్నాయి. అవేంటి? ఆ భూమి ఏంటి? ఆయన ఏంటి? పాదపీఠము. అంటే అది ఒక్క దినమే బ్రతికి పరలోకంలో ఉన్న దేవుణ్ణి చూస్తుంది. అది చచ్చిపోయి ఎవరి దగ్గర పడుతుంది? అది ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? అది ఆయన పాదాల దగ్గర పడుతుంది. ఒక్క గులాబీ పువ్వుకి దేవుణ్ణి మహిమపరిచే ఇంత మంచి లక్షణం దాగుంటే మనలో ఏముంది? ఈరోజు 100 ఏళ్ళు జీవితం జీవించట్లేదు, అది ఒక్కరోజే జీవిస్తుంది. కానీ దాంట్లో ఏముంది? ఏముంది? దేవుణ్ణి మహిమపరిచే గుణం ఉంది. అందుకనే దానిలో ఉన్న గాంభీర్యం గమనించు, దానిలో ఉన్న లోతును గమనించు, అన్ని చెట్ల మధ్యలో దాని లక్షణాన్ని గమనించు, దాని జీవితాన్ని గమనించు. దాన్ని మొత్తం సాక్రిఫై చేసిన ఏం చేసింది? అది మొత్తం అంటే సాక్రిఫై దేవుడి వైపు చూస్తుంది, దేవుడికి పాదాల దగ్గర కింద పడి మరణిస్తుంది. ప్రియులారా, ఎన్ని రోజులు ఉంటాం మనం? ఎక్కడికైనా ఎప్పుడైనా ఒక చెట్టుకి పూసిన పువ్వుకి అంత మంచి లక్షణం ఉంటే, మనలో నుంచి పూసిన ఈ ఒక హృదయపు కుసుమం అంటే ఒకరోజు పూచి మరణించిన తర్వాత మళ్ళీ మొగ్గలు వస్తాయి రావా? మళ్ళీ పూస్తుందా పూయట్లేదా? అంటే ఒకరోజు తర్వాత ఒకరోజు ఏదో రకంగా పుష్పిస్తుందా లేదా? ఇప్పుడు ఈ పుష్పించే తత్వం మనలో ఉందా? ఈరోజు చేసావు, సంవత్సరం క్రితం చేసావు, 10 సంవత్సరాల క్రితం చేసావు, సేమ్ ఆరాధన చేస్తున్నాను అంటే పాతదే. నీలోంచి కొత్త కుసుమం రాలేదు, కొత్త హృదయం రాలేదు, కొత్త ఆలోచన రాలేదు, కొత్తగా నువ్వు దేవుడికి ఆరాధన చేయలేకపోతున్నావు. చెట్టుడికి వికసించి పుష్పించి సువాసననిచ్చి మంచిగా దేవుడికి వైపు చూస్తుంది. అయితే మనం ఏం చూస్తున్నామో కూడా చెప్పా. ఏంటంటే మట్టిలో నుంచి పెరిగే కొద్దీ దానికి ఏమొస్తాయమ్మా చెప్పండి? చిగురు తర్వాత ఏమొస్తాయి? అది పెరుగుతూనే ఏం తీసుకొచ్చుకుంటుంది? దాని వెంట కొమ్మలతో పాటు ముళ్ళులు తీసుకొచ్చుకుంటుంది. ఏం తీసుకొచ్చింది? ఇక్కడికి వచ్చిన మనం అందరము కూడా మనలో వికసించే పుష్పాన్ని దేవుడికి ఇస్తున్నామా, మనలో పూచిన ముళ్ళుల్ని ఇస్తున్నామా? చెప్పండి. దేవుడికి ఏమి ఇస్తున్నాం? కష్టమనే ముళ్ళుంది, నష్టమనే ముళ్ళుంది, బాధ అనే ముళ్ళుంది, ఇబ్బంది అనే విలముంది, మనకి విచారం అనే ముళ్ళుంది, ఇంకా తప్పిపోయిన ముళ్ళుంది, పడిపోయిన ముళ్ళుంది, చెడిపోయిన ముళ్ళుంది, అబద్ధం అనే ముళ్ళుంది, అహంకారం అనే ముళ్ళుంది, గర్వం అనే ముళ్ళుంది. ఎన్ని ముళ్ళులు ఉన్నాయి మన జీవితాల్లో? ఆ చెట్టు కూడా అన్ని ముళ్ళులే ఉన్నాయి. కానీ మనుషులు ఆ ముళ్ళుల్ని చూస్తే ముళ్ళులే కనపడతాయి. కానీ మనుషులు దాంట్లో ఉన్న పుష్పించే గుణము స్వభావం చూస్తే ఏం కనపడుతుంది? పరిమళ వాసన కనపడుతుంది. దేవుడు నీలో నాలో ముళ్ళుని చూడలేదు, మనలో ఏం చూశాడు?
పుష్పించే తత్వాన్ని చూశాడు, అందులో పరిమళ వాసన చూశాడు. ఆ పరిమళ వాసన మన హృదయానికి ఇచ్చి దానిలో నుంచి ఆరాధన వ్యక్తపరచాలని దేవుడు చూస్తూ వస్తున్నాడు. ఈరోజు మనలో ఏది చూస్తున్నాము మనము అంటే, ఇక్కడున్న మనుషులందరం మనిషిని చూసుకుంటూ పోతే నీలో ఈ ప్రాబ్లం ఉంది, నీలో ఈ ప్రాబ్లం ఉంది, అక్క అని చెల్లి అని చెప్పి నీ బాధను వ్యక్తపరిచావా, నువ్వు అయిపోయినట్టే. ఈరోజు నీ సమస్యను చెప్పుకున్నావా, అయిపోయినట్టే. మొదట నువ్వు చెప్పిన వెంటనే అవునా చెల్లి ఇట్లా అయిందా, అవునా అక్క ఇలాగైందా, అవునా బ్రదర్ ఇలాగ అయిందా అని వింటారు. తర్వాత నిన్ను దెప్పి పొడుస్తారు, నిన్ను రకరకాల మాటలు అంటారు, నీ జీవితం ఇలాగుంది అంటారు, నిన్ను ఏలెత్తి చూపిస్తారు. ఆ చెట్టు వచ్చి ఈ చెట్టు గురించి చెప్తుంది, పక్కనున్న ముళ్ళ చెట్టు గులాబీ చెట్టు వచ్చి ఇంకో గులాబీ చెట్టుకు చెప్తుందట నీకు ముళ్ళు ఉంది, నీకు దీనికి ఉన్న ముళ్ళులు చూసుకోవట్లే. ఒక తోటలో అన్ని గులాబీ మొక్కలే ఉన్నాయి, ఒక్కొక్క చెట్టు మాట్లాడుకుంటుంది ఏమని, నీకు ఆ ముళ్ళు ఉందని, నీకు ఈ ముళ్ళు ఉందని. అన్నిటికీ ముళ్ళులు ఉన్నాయి, కానీ ఇవేం చేస్తున్నాయి, వాటికి ముళ్ళుల గురించే మాట్లాడుకుంటాయి, కానీ గులాబీ పువ్వు యొక్క అందులో ఉన్న పరిమళ వాసన గురించి మాట్లాడుకోవట్లే. దేవుడే గనుక నిన్ను నన్ను పిలిచి మన దగ్గర నుంచి కోరుకున్నది ఏంటి అంటే పాపాన్నే కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? పాపం చేయమని కోరుకున్నాడా, నీ పాపం నాకు ఇచ్చేయమని కోరుకున్నాడా? ఏమని కోరుకున్నాడు? పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు. కానీ మానవుడు ఏంటి తెలుసా, పాపాన్ని ప్రేమించి పాపిని ద్వేషిస్తాడు. పాపాన్ని ప్రేమించడా? 100% ప్రేమిస్తాడు. ప్రేమించడానికి లేదు ఇక్కడ. ఎందుకు? దాని మీద ఆకర్షణ ఉంది, దాని మీద నీకేం కనపడుతుంది, మక్కువ ఉంది, ఎక్కువ ఇష్టం ఉంది. బయటికి మాత్రం అది తప్పు, అది చెడు అంటావు, నువ్వు అదే చేస్తావు. చీకటి అంటే భయం అంటావు, చీకట్లోనే కార్యాలు చేస్తావు. ఎక్కడ నీలో నాలో మనలో ఈ యొక్క గులాబీ లక్షణాల్లో ఉన్న దాంట్లో పరిమళ వాసన చెందే గుణం ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆది తీసుకురావాలని ఆశపడుతున్నాడు. శరీరరీత్యా నిన్ను చూస్తే నీకు ములులే, కానీ ఆత్మరీత్యా నిన్ను వెలిగింపజేయాలని, ఫలింపజేయాలని, కుసుమింపజేయాలని, నిన్ను పరిమళ వాసనగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. ఈరోజు దాన్ని కోల్పోయావేమో, నీవు ఇంకా ముళ్ళులే చూసుకుంటున్నావేమో. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నీ తలంపులన్నీ కూడా ముళ్ళ బాటల్లో ఉన్నాయేమో, దాన్ని రాజమార్గంలోకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. నేను రాజసం చేయాలనుకుంటున్నాడు, నేను రాజసంగా విత్తనాల్లో చేయమంటున్నాడు, నీకు మంచి లైఫ్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. అందుకని ఈరోజు సంఘానికి తీసుకొచ్చాడు. ఈరోజు నీవు ఎలాగ జీవిస్తున్నావు? ఇంకా ముళ్ళ బాటలో నడుద్దామని ఆశపడుతున్నావా? నీ ఆలోచన చూడండి, మనిషి ఇక్కడే కూర్చుంటావు, తలంపులన్నీ రంగు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ రకరకాల తలంపుల్ని దాటడమే కష్టం. లోకంలో ఉన్న వాడిని జయించిన సంగతి తర్వాత, ఇప్పుడు మన ఆలోచనలు మనం జయించలేని పరిస్థితులు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గులాబీ మొక్కుకున్న ముళ్ళులాగా ఆ ముళ్ళులన్నీ తీసి తన నెత్తి మీద పెట్టుకోలేదా? ఈరోజు నీ ముళ్ళులన్నీ ఇస్తే ఆయన నెత్తి మీద పెట్టుకుంటాడు, నిన్ను పూలబాటలో నడిపిస్తాడు, నీ నుంచి పరిమళ వాసన తీసుకొస్తాడు, నిన్ను ఆరాధింపజేస్తాడు, నిన్ను సంతోషింపజేస్తాడు. నీ బ్రతుకుని మార్చి నిలబెట్టిన దేవుడు ఈరోజు నువ్వు ఏమి సమర్పించావని దేవుడు అడుగుతూ వస్తున్నాడు. ప్రియులారా, ఒక్కరోజే దాని లైఫ్, ఒక్కరోజే 24 గంటలే. దానిలో ముళ్ళులు ఉన్నాయని అది ఉందని చూసుకోలేదు. అది పరిమళ వాసన చెందుతూ వచ్చింది, అది వికసిస్తూ వచ్చింది, దేవుని వైపు చూసింది. ఆయన సింహాసనం, ఆయన పాదపీఠం, అంతే లైఫ్. మట్టి కోసం ప్రాకులాడే మానవుడిగా జీవించక మనము మమత ప్రేమలు పంచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి గురాబీర గాంభీరవం మరుమల్లెల్లో మంచుదనం, కలవోసినవు నేస్తం, కలిసినవు క్షణకాలం, కవ్వించావు నవ్వించావు, చిరకొత్తలు విసిరావు, నూరేళ్ల జీవితం నాకెందుకని ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి మరణించావు. ఇది ఆ యొక్క కుసిమించే పుష్పించే తత్వపు గుణమున్న గులాబీ పువ్వు గురించి చెప్తున్న మాట. కాబట్టి నేను షారోను పొలంలో పుష్పం అంటే, షారోను పొలంలో పుష్పం ఉంది. ఆ పుష్పం ఎలాగొచ్చింది అంటే, దానికి సేద్యగాలు ఉన్నారు, సంఘం ఉంది. మీకు సంఘం ఉందా? సంఘంలో మీకు సేవకులు ఉన్నారా? మీకు పెద్దలు ఉన్నారా? పరిచారకులు ఉన్నారా? వీళ్ళందరూ మిమ్మల్ని పెంచి పోషించి సేద్యగాలను చేసి లోకానికి పంపించి మీరు ఒక మాదిరిని చేసి మీరు అనేక మందికి సాక్ష్యం చెప్పి అనేక మంది ఆత్మలను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టడం కూడా ఒక ఆరాధన అన్న విషయం మర్చిపోయావా? ఎప్పుడు నీలోంచి పరిమళ వాసన వ్యక్తపరుస్తావు? నీ బిహేవియర్, నీ ఇన్నర్ థింగ్ మారకపోతే అవుటర్ థింగ్ నువ్వేం చూపిస్తావు దేవుడికి? బయటికి జనాలకు ఏం చూపిస్తావు? ఈరోజు ఆలోచించుకో, మనం ఎలా జీవిస్తున్నామో. ప్రకృతి సంబంధమైన మానవుడు ప్రకృతిలో ఉన్న పాపాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ పాపిని ద్వేషిస్తున్నాడు. కానీ పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీకున్నాడన్న విషయం మర్చిపోకు. నీ ప్రేమ ఆయనకు కావాలి. నీ ప్రేమిస్తావా? నీ ప్రేమను ఆయన పాదాల దగ్గర పెడతావా? నీ ప్రేమను ఆయన దగ్గర ఉంచుతావా? నీ ప్రేమే ఆయన కావాలని కోరుకుంటూ వస్తున్నాడు. ఇది నిజమైన ఆరాధన. ఒక చెట్టుకున్న గుణం, ఆ చెట్టుకు పూసిన పువ్వుకున్న గుణం ఈరోజు నీకు నాకు. అందుకనే పూర్వపు దినాల్లో దేవుని నమ్మక ముందు చాలామంది ఏం చేసేవాళ్ళండి? సిస్టర్స్ అయితే బాగా చెప్తారు, మరి ఇప్పుడు అలాగున్నారో లేదో కానీ, ఒక బుట్ట పట్టుకోవడం, రోడ్డు మీదకి వెళ్ళడం, ఈ పువ్వులు కోయడం, ఆ పువ్వులు కోయడం, ఇది కానీ పువ్వులు పక్కింటోడి పువ్వులు కూడా కోసుకుంది.
నేనైతే విశాఖపట్నంలో చూస్తాను మంచి మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్న ఆఫీసర్స్ కూడా బయటకు వచ్చి బుట్ట పట్టుకొని మగవాళ్ళు కూడా పక్కింటి పూలు వస్తారు. వీడి దేవుడిని పూజించడం ఏంటి, పక్కింటి పూలు కోయడం ఏంటి? అదే ఆరాధన అయిపోతుంది ఈరోజు. నీవు దేవుణ్ణి పూజించడం ఏంటి, నీ పక్కనుడు ఆరాధన నువ్వు కాపీ కొట్టి ఆరాధన చేయడం ఏంటి చెప్పండి? నీవు ఆరాధన చేయాలంటే నీ నుంచి రావాలి, నీ నుంచి పుయ్యాలి, నీ నుంచి పుష్పించాలి. నీ హృదయమే ఒక కుసుమము, అదొక పువ్వు. నీ హృదయాన్ని దేవుడికి సమర్పించకుండా పక్కింటోడు పూలు తెచ్చి వాళ్ళు అదే చేస్తారు. పక్కింటోడు పూలు ఆ పూలు ఈ పూలు కోసుకొచ్చి దొంగతనంగా, మళ్ళీ అది కూడా చెప్పి కాదు, కోసుకొచ్చి అక్కడ పాదాలు దారిపెట్టి పూజలు చేసుకుంటారు. వాళ్ళ భక్తి ఎలాగుంది, మన భక్తి ఎలాగుంది? భక్తిగల సంఘంలో ఉండి, భక్తిగల సంఘంలో జీవించి, భక్తిగల సంఘంగా యేసుక్రీస్తు ప్రభు తన దాసుని భక్తి అంకులకి ఈ సంఘాన్ని ఇచ్చి, దీంట్లో ఒక క్రమం ఇచ్చి, దీనికి ఒక సిస్టమ్ పెట్టి, ఈ సిస్టంలో నడవమని చెప్పి, దీంట్లో మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ, కాపాడుతూ, నడిపిస్తూ, నిలబెడుతూ ఈరోజు ఇలా చేస్తే ఏ విధమైన ఆరాధన చేస్తున్నావు? 24 గంటలు బ్రతికే పుష్పానికి ఉన్న గుణం మనకుందా? ఉంటే పరీక్షించుకో. నువ్వు దేవుని సన్నిధికి రా. వచ్చిన తర్వాత నిత్యము దేవుడి సన్నిధిలో నడు. ఎంతమంది ఈరోజు దేవుడికి దశమ భాగాలు వేస్తున్నారో తెలియట్లేదు. ఆలోచించుకోండి. అది మీకే మేలన్న విషయం మర్చిపోకండి. రెండోది ఏంటి అంటే సంఘ క్రమము ఏదైతే ఉందో ఆ సంఘ క్రమంలో మీరు బైబిల్ స్టడీకి వస్తున్నారా? దేవుడి సన్నిధిలోకి ఆలోచించుకోండి. మీరు ఇంకా చెప్పాలి అంటే మీకు సంఘ కార్యక్రమాలు ఏమైనా అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా? ఆరాధన 9 గంటల కంటే నేను ఈరోజు ఈ పొలంలో ఎంతమందిని చూసుంటా చెప్పండి? క్రమం పోయింది. అక్రమంలో పోకండి. మేము దేవుళ్ళలోనే ఉన్నాం, మేము బలంగానే ఉన్నాం, మాకంటే గొప్పోడు ఎవడూ లేడు, మేము దేవుళ్ళు నిలబడ్డాం, మమ్మల్ని దేవుడు నిజమే క్షమిస్తాడు. సిలువలో చూడు, ఆయన ఏమి మాట్లాడు, నోరు మెదపడు, ముళ్ళ కిరీటం పెట్టుకుంటాడు, పక్కల బల్లెం పోటు ఒళ్ళంతా జీలిపించుకొని ఉంటాడు. ఆయన ఏమి మాట్లాడు, మౌనంగా ఉన్నాడు. ఆయన జాగ్రత్త, తొక్క తీసే పరిస్థితి రాకుండా చూసుకో. ఈరోజు నువ్వు నీ పరిస్థితులన్నీ ఇప్పటికే మారకముందే నువ్వు ఇప్పటికైనా దేవుళ్ళో క్రమానికి తిరిగి దేవుడి క్రమంలో ఆరాధన మొదలు పెట్టుకో. ఎన్ని గంటలకి మనకు టైం అండి? ఏ టైంలో మనం వచ్చాం, ఏ టైంలో ఆయన దగ్గర మోకరించాం, ఏ టైంలో ఆయన మనం కొనసాగుతున్నాం, ఏ టైంలో మనం ఆరాధిస్తున్నాం చెప్పండి? ఆయనకి ఇచ్చిన విలువ ఎంత? నీ కోసం సమస్తమును ఇచ్చాడే. నీకు మట్టినిచ్చి, మట్టిలో నుంచి ప్రకృతి సంబంధమైన పండ్లనిచ్చి, పొలాలనిచ్చి, తిండినిచ్చి, ఆ డబ్బునిచ్చి, ఇన్ని చేసి నీ కోసమే అన్నీ చేసుకుంటూ వచ్చి ఆఖరికి నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుణ్ణి నిన్ను మళ్ళీ నీ ఆత్మను తీసుకొచ్చి నీకు ఆత్మనిచ్చిన ఆయనే ఊదితే పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ ఆత్మను మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి ఆయన్ని మమేకం చేసుకోవాలని ఇష్టపడుతున్న దేవుడు. నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క నీ ఆత్మని పరలోకంలో ఉన్న పరమాత్ముడి సన్నిధికి చేర్చాలని ఆశపడుతూ వచ్చి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా శరీర సంబంధంగా ఉన్నావేమో, నువ్వు ప్రకృతి సంబంధంగా ఉన్నావేమో, ఇప్పటికైనా మారి నిజమైన ఆరాధన చేయడానికి ఇష్టపడు. గులాబీకున్న గుణం మనకుంటే ధన్యులమే. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. సోదరులు రండి. పాట సంఖ్య 252. కొత్త పాఠ్యపుస్తకంలో 252, పాత పాఠ్యపుస్తకంలో 250. పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడుకుందాం. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతున్ నా ప్రభుని జీవ
జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదాను, కృతజ్ఞతతో స్తుతించేదాను. చారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే, చారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000 అతి శ్రేష్ఠుడు, అతి పరిశుద్ధుడు ఆయనే, 10,000 అతి శ్రేష్ఠుడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదాను, కృతజ్ఞతతో స్తుతించేదాను. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటివని, నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని, నేనే నీ దేవుడనని భయపడకు మని అంటివి. నేనే నీ దేవుడనని భయపడకు మని అంటివి. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించేదాను, కృతజ్ఞతతో స్తుతించేదాను. ఈ సమయంలో సండే స్కూల్కి వెళ్ళే సహోదరి ఆరాధించి వెళ్తారు. తర్వాత సహోదరుడు సహోదరి మార్చి అందరికి సమయం ఉండేటట్లుగా మరి క్లుప్తంగా దేవుని ఆరాధించేద్దాం. 2 మాటలతో దేవా, మరి షారోను పొలంలో పుష్పం లాంటి దానను ఒకప్పుడు లోకంలో పాపములు ఉంటుండగా, లోకం అనే పొలములు ఉంటుండగా నీ రాజ్యానికి నిత్య వారసులుగా చేసి దేవా, మరి నేను కూడా మిమ్మల్ని ఆరాధించేదానిగా మరి నీకు ఎంతగానో సుగంధ ద్రవ్యాన్ని తీసుకొచ్చేటువంటి పుష్పంగా దేవా నేను నన్ను చేసినావు అని చెప్పి దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. స్టార్ట్ చేయండి. దేవా, షారోను తండ్రి, అయా రాజు ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయిన తండ్రివి తండ్రి. అందుని బట్టి మీ నామాన్ని గనపరుస్తూ మహింపరుస్తుంటున్నాను తండ్రి. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి మీ నామాన్ని గనపరుస్తుంటున్నాను. మీ యొక్క హెచ్చరికలను బట్టి ప్రభా మీ నామాన్ని స్తుతిస్తూ గనపరుస్తూ ఉంటున్నాను ప్రభా. అవును తండ్రి, నా జీవితంలో